జై శ్రీమన్నారాయణ. అందరికీ గ్రీన్ మలాయి ఎగ్ చేస్తున్నానండి. దానికోసమని కొన్ని గుడ్లు, ఉల్లిపాయలు, కాజు, పచ్చిమిరపకాయలు అన్నీ వేడి నీళ్ళలో వేసి బాగా నానబెట్టి పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు స్మూదీ చేశాను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టేశాను. మొదట ఎగ్స్ వేయించుకోవాలి. కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నాను. దీంట్లో ఎగ్స్ వేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఎగ్స్ వేగిపోయాయి. అది వేరే బౌల్లోకి తీసి పెట్టుకుంటాను. అదే ఆయిల్లో పోపు వేసుకుంటున్నాను. బే లీఫ్, చెక్క, ఒక 4 లవంగాలు వేసాను. కొన్ని కరివేపాకు రెమ్మలు, కొన్ని మిరపకాయ ముక్కలు, ఇప్పుడు ప్యూరీ వేస్తున్నాను. ప్యూరీ వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ప్యూరీకి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఇవి కలిపేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. ప్యూరీ కానీ వేసిన మసాలాలు కానీ మాడిపోకుండా కొన్ని నీళ్లు పోసుకోవాలి. మిక్సీ జార్లో ప్యూరీ మిగిలిపోయింది కదా, దాంట్లో నేను నీళ్లు పోసేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యూరీ అంతా ఆయిల్ వదిలేయాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికిచ్చేసుకుంటాను. ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను. దీంట్లో ఉప్పు సరిపోయింది. 2 మిరపకాయలు వేసుకున్నాం కదా, మిర్చి కూడా సరిపోయింది. దీంట్లోకి మిరపకాయలు ఎక్కువ అవసరం ఉండవు, మిరియాల పొడి మాత్రమే అవసరం ఉంటుంది. మిరియాల పొడి కూడా సరిపోయింది. వేసేసుకున్నాను, అన్నీ సరిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో మీగడ వేసుకోవాలండి. మీగడ ఇంట్లో ఉన్న మీగడ వేసుకోవాలి.
ఇంట్లో చేసుకున్న మీగడని ఒక గ్లాస్లో వేసుకొని స్పూన్తో గిలకొట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో చేసిన మీగడతోనే తీస్తున్నానండి. మీగడ వేసుకుంటే సరిపోతుంది. మీగడ వేసుకొని కలుపుకోవాలి. రెడీ అండి. మలాయ్ గ్రీన్ ఎగ్ లేదా గ్రీన్ ఎగ్ మలాయ్ రెడీ అయిపోయింది. ఇది బౌల్లోకి తీసుకుంటాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసి గ్రైండింగ్ చేస్తాం కాబట్టి అది గ్రీన్ కలర్లోకి వస్తుంది. రెడీ అండి గ్రీన్ మలాయ్ ఎగ్. జై శ్రీమన్నారాయణ అందరికీ.